హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన యొక్క ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది మన యొక్క బ్యాంక్‌కి క్రెడిట్ అయిందా లేదనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జ్ఞానభూమి లాగిన్‌కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో వ్యూ ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ ఐడీ దగ్గర 2024తో ఉన్న అప్లికేషన్ ఐడీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మనకి 2024 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి అమౌంట్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ స్టేటస్ పైన అయితే క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే అప్లికేషన్ ఐడీ దగ్గర 2024తో ఉన్నటువంటి అప్లికేషన్ ఐడీ దగ్గర మనకి రిలీజ్ అయితే రావడం జరిగింది. సో, మనకి అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేసేసారు. అండ్ అలాగే మనకి అమౌంట్ రిలీజ్ స్టేటస్ దగ్గర చూస్తే 3750 రూపీస్ అయితే మనకి క్రియేట్ అవడం జరిగింది. సో, ఇది మనకి బ్యాంక్ కి క్రియేట్ అయిందా లేదా అనేది ఆర్టీఎఫ్ స్టేటస్ లో మనం చెక్ చేసుకోవాలి. ఇది మనకి స్కాలర్షిప్ హిస్టరీ మాత్రమే, అంటే మనకి పడిందా లేదా అనేది చూపించే హిస్టరీ మాత్రమే. మనకి బ్యాంక్ కి క్రియేట్ అయిందా లేదా అనేది మనం ఆర్టీఎఫ్ స్టేటస్ లో అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్టీఎఫ్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తున్నట్టయితే ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే సెప్టెంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ 3 months కి సంబంధించి అమౌంట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనకి రిలీజ్డ్ అమౌంట్ 3750 రూపీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ అలాగే టీబీఆర్ నెంబర్, టీబీఆర్ డేట్ అంటే మనకి రిలీజ్ చేసిన డేట్ అనేది January 27th 2025 మనకి వాళ్ళు అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేశారు మన బ్యాంక్ కి. అండ్ అలాగే మనకి బిల్ స్టేటస్ అనేది అయితే బిల్ అప్రూవ్డ్ అయిపోయింది. అండ్ అలాగే అమౌంట్ రిమిటెడ్ డేట్ మన బ్యాంక్ కి క్రెడిట్ అయ్యే డేట్ మనకి February 1, 2025 మనకి బ్యాంక్ అనేది మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ డన్ అంటే మనకి బ్యాంక్ కి ఈ యొక్క అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అయిపోయింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో, అందుకోసం బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ లో పెట్టుకోవట్లేదు. సో, ఆల్ ఆప్షన్ లో పెట్టుకుంటే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.